Hello everyone, this is Manra Krishna. So, ఈరోజు మనం చూస్తున్నాం. సో, టుడే సెషన్స్ ఏంటంటే మన మ్యాట్లాబ్ 2026 ఓకే. సో 2026 రిలేటెడ్ ఏమి ఉన్నాయని చూద్దాం. ఓకే. సో 2026 ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా మనం యూజ్ చేసుకోవాలి. ఓకే. సో మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. ఓకే. సో హియర్ ఫస్ట్ మనం ఏంటంటే మ్యాట్లాబ్ వెబ్సైట్ కనగలదు. సో మ్యాట్లాబ్ వెబ్సైట్కి వెళ్ళి మనం లాగిన్ అనేది చేయాలి. ఓకే. సో మ్యాట్లాబ్ లాగిన్స్కి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ ఒక ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒకవేళ అకౌంట్ ఉందనుకోండి, ఇన్‌స్టిట్యూషనల్ లాగిన్ అనేది తీసుకోవాలి. సో, ఇన్‌స్టిట్యూషనల్ లాగిన్ అని తీసుకోండి. సో, మీకిచ్చిన మెయిల్ ఐడీస్ ఉంటాయో ఇన్‌స్టిట్యూషనల్‌వి. సో, వాటిని యూజ్ చేసుకొనైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇన్‌స్టిట్యూషనల్ నుంచి లేదు అనుకుంటే, సో, మనం ఏందంటే ఫ్రీ వెర్షన్‌గా ఏందంటే 1 మంత్ వరకు అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, దాని కోసం ఏందంటే ఫస్ట్ మనం మ్యాథ్‌లాబ్ ఏదైతే ఉందో, సో, మ్యాథ్‌వర్క్స్ వెబ్‌సైట్‌కెళ్ళి మనం లాగిన్ చేసుకోవాలి. సో, లాగిన్ చేసుకున్న తర్వాత మనకు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సో, ఇలా మనకు ఓకే. సో, ఇక్కడ మనకేందంటే మ్యాథ్‌లాబ్ ఏదైతే ఉందో మై అకౌంట్ పైన క్లిక్ చేయాలి. సో, మై అకౌంట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది. సో, మనకు మ్యాథ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో సో, వాటికి సంబంధించినవి ఉంటాయి. సో, మ్యాట్లాబ్ ఏంది? ఓకే. సో, మ్యాట్లాబ్ వర్క్స్ ఏంది? ఇద్దాం మనకు లాగిన్ రిలేటెడ్ అవుతున్నాయి. సో, వాటి రిలేటెడ్‌వి మనం లాగిన్ చేయాలంటే సో, లాగిన్ అయిన తర్వాత ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. సో, ఇదేంటంటే మన మ్యాట్లాబ్ అనేది ఆన్‌లైన్‌లో గూడా వాడుకోవచ్చు. ఓకే. సో, దట్ టూ ఏందంటే కొద్ది టైం. ఓకే. సో, కొద్ది లిమిట్ అని ఉంటది. ఒకవేళ ఇన్‌స్టిట్యూషనల్ యాక్సెస్ ఉంటే ఎక్కువ లేదు నార్మల్ ఉందనుకోండి. సో, కొద్దిగా టైమ్ పీరియడ్ మాత్రం ఉంటుంది. అంటే మనకు 1 అవర్, 2 అవర్స్ పర్ మంత్ అలా ఉంటుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మన లెర్నింగ్ అనేది డిపెండ్ అపాన్ అవర్స్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో, బట్ అవర్స్ అని మాత్రం లిమిటెడ్ అవర్స్ మాత్రం ఏందంటే ఫ్రీ వెర్షన్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, మనకు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఈ విధంగా ఎళ్లి మనకు మై అకౌంట్ ఏదైతుందో మై అకౌంట్ పైన క్లిక్ చేయాలి. ఓకే. సో, మై అకౌంట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇలా ఉంటుంది. సో, ఇక్కడేందంటే నాకు ఇన్‌స్టిట్యూషనల్ లైసెన్స్ ఉంది కాబట్టి, ఇన్‌స్టిట్యూషనల్ లైసెన్స్‌కి రిలేటెడ్‌వి ఈడ లైసెన్స్ అనేది మనకు నంబర్స్ వస్తాయి. ఓకే. ఒకవేళ లేదనుకోండి మనకు ఆల్రెడీ ఉన్న లైసెన్స్ ఏందని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ఏందంటే 2025 బి అనేది యూజ్ చేస్తున్నా. సో, దానికి అనేది మనకిక్కడ లైసెన్స్ పైన లేదా యాక్షన్. సో, మనకు కొత్త 2026 ఏ డౌన్‌లోడ్ చేయాలనుకుంటే ఇది. సో, 2026 ఏ అనేది ఏందంటే 15థ్ ఏప్రిల్‌లోనే రిలీజ్ అయింది. సో, దానికి రిలీజ్ సంబంధించిన ప్రొడక్ట్స్ గాని, డౌన్‌లోడ్స్ గాని చేసుకోవాలనుకుంటే ఈ విధంగా డౌన్‌లోడ్స్ పైన క్లిక్ చేసుకొని మనకొక ఫైల్ అనేది డౌన్‌లోడ్ ఓకే. సో, ఎలా ఉంటుందని చూసుకోండి. సో, ఫస్ట్ లాంచ్ ద ఇన్‌స్టాలర్ దెన్ సైన్ ఇన్. సో, మనకి సైన్ ఇన్ అనేది చేసుకోవాలి. సో, మనం ఫస్ట్ ఈ విధంగా డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తుంది. ఓకే. సో, మనకేందంటే ఒక ఫైల్ అనేది ఈ విధంగా డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. సో, దీన్నేందంటే మనం రన్ చేస్తే మనకున్న లాగిన్ ఏదైతుందో సో, మనకిచ్చిన ఇన్‌స్టిట్యూషనల్ లాగిన్స్ తోటి. ఓకే. సో, వాటినేందంటే మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మన లాగిన్ తోటి మన లాగిన్ అయితే మనకు కంటిన్యూయస్‌గా ఆటోమేటిక్ స్టెప్స్ అనేది ఆటోమేటిక్‌గా మిగతా ఏదైతే ఉందో అది మొత్తం గూడా డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం డౌన్‌లోడ్ అయితే చేయట్లేదు. జస్ట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలని మాత్రం చెప్తాం. ఓకే. సో, కీ రిలీజ్ చూస్తే సో, రిలీజ్ నోట్స్. సో, మనకు రిలీజ్ నోట్స్‌లో ఏమి ఓకే. సో, ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయనేది ఈడ చూసుకోవచ్చు. సో, మనకు 2026 ఏ రిలేటెడ్ ఏందంటే ఇక్కడ చూడండి. సో, మ్యాట్లాబ్ కోర్స్ డిజైనర్ అనేది కొత్తగా ఇచ్చిండు 2026 ఏలో. సో, అలాగే పాలిస్పేస్ యాస్ ఎ కోడ్. ఓకే. సో, ఇదొక ఐడీ అనేది ఒకటిచ్చారు. నెక్స్ట్ పాలిస్పేస్ కోపైలట్. సో, రాస్బెర్రీ పై బ్లాక్ సెట్. ఓకే. అండ్ సిమ్‌లింక్ ఎఫ్ఎంయు బిల్డర్ అండి. ఓకే. సో, సిమ్‌లింక్ కోపైలట్ గూడా ఇచ్చారు. అండ్ STM32 మైక్రోకంట్రోలర్ బ్లాక్ సెట్ అండ్ వైర్‌లెస్ నెట్వర్క్ ఉంది. సో, వీటికి సంబంధించినవి కొత్తగానే ఇచ్చారు. సో, రిలీజింగ్ నోట్స్ అనేది ఈ విధంగా మనం ఇక్కడ చూసి ఏమేమి ఉన్నాయి ఏందనేది చూడొచ్చు. ఓకే. సో, ప్రీవియస్ ఇయర్స్‌వి ఏం బగ్స్ ఉన్నాయి వాటిని ఏ విధంగా రిఫరెన్స్ చేసిండ్రు అనేది గూడా మనం చూసుకోవచ్చు. ఓకే. కోర్స్ డిజైనర్ ఇదాని కాలిక్యులస్ విత్ మ్యాట్లాబ్. ఓకే. సో, ఏదైనా కోర్స్ ఉందనుకో ఈ విధంగా మనం ఈజీగా పబ్లిష్ గూడా చేసుకోవడానికి ఉంది. ఓకే. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా ఏందంటే మనం గూడా ఒక కోర్స్ అనేది చూద్దాం. ఏ విధంగా నేర్చుకోవాలి అనేది డీటెయిల్డ్‌గా. సో, ఇది రిలీజ్‌కి సంబంధించిన 2026 ఏ ఓకే. సో, వాటికి సంబంధించిన ఏమేమి న్యూస్ ఉన్నాయి అనేది చూడండి. సో, ఇవి మనకున్న న్యూ 2026 ఈ మ్యాట్లాబ్ రిలేటెడ్.
ఓకే. అండ్ ఇక్కడ మనకు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటే, సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇవి. ఓకే. సో మినిమమ్ 8 జీబీ, రికమెండెడ్ 60 జీబీ. సో మ్యాట్లాబ్ ఎంత ఇన్‌స్టాల్ చేస్తుందంటే టోటల్ 30 జీబీ. ఓకే. అరౌండ్ 25 జీబీ రిక్వైర్మెంట్స్ అని ఉండాలి. ఎస్ఎస్‌డి అయితే బెటర్ అనేది. ఓకే. సో గ్రాఫిక్స్ తీసుకుంటే మనకు ఇంతకుముందు ప్రీవియస్‌లీ 25 ఏఎల్ అయితే ఓపెన్ జీపీయూ ఉండే. ఇప్పుడు ఏందంటే గ్రాఫిక్ వెబ్ జీపీఎల్ అయింది. సో దట్స్ వై సో మనకు ఫిగరింగ్ అనేది ఏదైతే ఉందో ఫిగర్ అనేది 25 బిలో సేవ్ చేసిన ఫిగర్ అనేది 25 ఏలో మనం ఓపెన్ చేయడానికి ఉండదు. ఓకే. సో అది కొద్దిగా ఇష్యూస్ ఉంది. ఓకే. బట్ 2025 బిఫోర్ ఏవైతున్నాయో సో వాటిని ఫిగర్స్ ఏవైతున్నాయో ఆ ఫిగర్స్ అనేది మనం 25 బిలని యూజ్ చేయడానికి ఉంటుంది. బట్ లేటెస్ట్ వెర్షన్స్‌వి ప్రీవియస్ వెర్షన్స్‌లో ఓపెన్ చేయడానికి ఉండదు. ఓకే. సో అది ఒక కొద్దిగా చేంజ్ అయితుంది చూడండి. ఓకే. నెక్స్ట్ రిలేటెడ్ అనేది ఈ విధంగా. ఓకే. సో మనకేందంటే న్యూ అనేది ఏవొచ్చిందో చూడాలి. ఓకే. మ్యాట్లాబ్ కోర్స్ నేమ్ పాలిస్పేస్ కోడ్, పాలిస్పేస్ కోపైలట్. ఓకే. ఇవి మనకి STM32 వైర్లెస్ నెట్వర్క్ టూల్ బాక్స్, సిములింక్ కోపైలట్. ఓకే. సో ఇవి కొత్త ఇచ్చారు. సో మనం ఏందంటే మన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఎనీవే ఆల్ ది బెస్ట్. వన్స్ ఇఫ్ మీరు గూడా ఏందంటే దానికి రిలేటెడ్ ఉంటే మీరు గూడా మీ స్పేస్ లాగిన్స్ ఉంటే ఒకవేళ ట్రై చేయాలనుకుంటే సో ఫ్రీ వెర్షన్స్ అనేది మనం 1 మంత్ ట్రయల్ పీరియడ్ ఉంటుంది కదా! ట్రయల్ పీరియడ్‌లో కూడా ఏంటంటే మీరనేది కూడా నేర్చుకోవచ్చు. ఓకే. డౌన్‌లోడ్ చేసుకో. ఓకే. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.